చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అనే దాని మీద ఇంకా వీళ్ళు ఒక క్లారిటీకి రాలేదు. వాస్తవానికి బహిరంగంగా అటువంటి ప్రకటన లాంటిది కూడా జరగలేదు. దీని మీద వీళ్ళిద్దరి మధ్య కూడా పూర్తి స్థాయి చర్చ జరగలేదు ఇప్పటి వరకు అని టీడీపీ జనసేన వర్గాలు బహిరంగంగానే చెబుతూ ఉన్నాయి. ఈ క్రమంలో సంక్రాంతికి మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటించాలి అని భావిస్తున్నటువంటి టీడీపీ అధినేత జనసేన కోరుకోని స్థానాలను, ఎక్కడా ఎలాంటి వివాదాలు లేనటువంటి స్థానాలను మొదటి లిస్టులో ప్రకటించాలి. సంక్రాంతి ఒక శుభ సూచకంగా భావిస్తున్నారు. సో 20 నుంచి 25 స్థానాలను మొదటి లిస్టులో ఉండే విధంగా టీడీపీ మరి ఇల్లుండా లేకుంటే ఆ ఇల్లుండా ఒక లిస్ట్ అయితే ప్రకటించాలి అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. సో అందుకని మొదట జనసేన అధ్యక్షుడితో ఒక సమావేశం జరిపి వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏ నియోజకవర్గాలు ఇవ్వాలి అనే దాని మీద సుదీర్ఘంగా డిస్కస్ చేద్దామని చెప్పి ఒక ముహూర్తం ఫిక్స్ చేసుకొని ఈరోజు రాత్రికి డిన్నర్ మీటింగ్లో ఈ ఇరు పార్టీల అధినేతలు సుదీర్ఘంగా చర్చించబోతున్నారు. సో మోర్ దాన్ 2.5 hours ఈ భేటీ జరగబోతూ ఉంది. సో సంక్రాంతికి 28 మందితో లిస్ట్ ఇస్తే ఇక్కడ వివాదాలు లేనివి. కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి నారా లోకేష్, అక్కడ టెక్కల నుంచి అచ్చెన్నాయుడు, ఇలా కీలకమైన నియోజకవర్గాలు. అండ్ జనసేన పార్టీకి సంబంధించి కూడా అటువైపు నుంచి వాళ్లకు కొన్ని నియోజకవర్గాల్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయబోతున్నారు అభ్యర్థులను ప్రకటించుకోవడం కోసం. సో ఈ కసరత్తు కోసమే ఈరోజు సుదీర్ఘంగా డిన్నర్ సమావేశం జరపబోతున్నారు ఇరు పార్టీల అధ్యక్షులు కూడా. అండ్ మరొక వైపు ఈ సంక్రాంతి భోగి మంటలు ఈ ఇద్దరు కొత్త పొలిటికల్ పార్ట్నర్లు కలిపి జరుపుకోబోతున్నారు. అవును, చంద్రబాబు నాయుడు గారి నివాసంలో జరిగే భోగి మంటలు, ఈ భోగి పండుగ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు రేపు ప్రొద్దున. ఇద్దరు భోగి మంటలు వేసి ఆ భోగి మంటల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో తెలియదు అని క్లియర్గా, మరి రేపు తెలియస్తుందేమో, ప్రజా వ్యతిరేక జీవోలు ఏవైతే తీసుకొని వచ్చిందో ఆ జీవోలను భోగి మంటల్లో వేసి మొత్తం మీద రాజకీయ భోగి అంటే ఇంకా సరేలేండి, ఇప్పుడు ఇంకా మన పండగ భోగి అనే ఉండదు. ఎన్నికలు 2 నెలల్లో ఉన్నప్పుడు ఇవే సంక్రాంతి శుభాకాంక్షల మెసేజ్లోనే రాజకీయాలు ఉన్నప్పుడు ఇంకా పండగ గిండగ ఏముంటాయి. వీళ్ళు పూర్తి స్థాయిలో పాలిటిక్స్ మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో ఎన్నికల మీద దృష్టి పెట్టినప్పుడు సో మరి అదే ఆ భోగిని అంటే రాజకీయ భోగి, అందులో ప్రభుత్వ వ్యతిరేక జీవోలు వేయబోతున్నారట ఇరు పార్టీల అధినేతలు కూడా. సో ఈరోజు రాత్రి పవన్ కళ్యాణ్తో కలిపి డిన్నర్ మీటింగ్, రేపొద్దున పవన్ కళ్యాణ్తో కలిపి భోగి పండుగ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కనుక మామూలు సంక్రాంతి వస్తే వాళ్ళ ఊరికి వెళ్ళడం నారావారిపల్లికి జరుగుతూ ఉంటుంది కదా. మరి ఈసారి మరి వెళ్తారా లేదా అన్న విషయం మీద క్లారిటీ లేదు. ఇంకా భువనేశ్వరి గారు అయితే వెళ్ళినట్లున్నారు. ఇక లోకేష్, బాలకృష్ణ వీళ్ళ ఎంట్రీ మీద ఇంకా వీళ్ళ షెడ్యూల్ మీద అప్డేట్ అయితే రావాల్సి ఉంది. మరి చూడాలి, రాత్రి వరకు రేపటి వరకు క్లారిటీ వస్తుందేమో. మొత్తం మీద అయితే తెలుగుదేశం జనసేన పార్టీ అధినేతలు ఇద్దరు కూడా ఈరోజు రాత్రి వరకు దాదాపు చాలా నియోజకవర్గాల మీద ఒక క్లారిటీ తెచ్చేసుకొని సంక్రాంతికి టీడీపీ మొదటి జాబితా రిలీజ్ చేస్తే ఆ తర్వాత ఒకరోజు అటు ఇటు జనసేన అధ్యక్షుడు కూడా కనీసం వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నియోజకవర్గాల్లో అయినా అభ్యర్థుల ఎంపిక అంటే ఆ ప్రక్రియ ఏమన్నా పూర్తి చేసి కొందరితో ఏమైనా లిస్టు ప్రకటిస్తారేమో చూడాలి. 40 ఎమ్మెల్యే 8 ఎంపీ స్థానాలు అడుగుతూ ఉన్నారు అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే ఆ 2 టీవీ ఛానల్ అయితే వాళ్ళు ఏదో హెడ్డింగ్లు పెడుతూ ఉంటారు, వాళ్ళైతే చెబుతూ ఉన్నారు. మరి సోషల్ మీడియాలో జనసేన పోస్టులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మరి నిజమేనేమో తెలియదు. నాకు బలం పెరిగింది, నాకు పెద్దగా నాయకులు వస్తున్నారు అని. చంద్రబాబు ఏమో 20 ఎమ్మెల్యే అవసరమైతే 3 వరకు ఎంపీ సీట్లు ఇవ్వడానికి కూడా ఓకే అని చెబుతున్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. పెద్ద నాయకులు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి నేను అలకేట్ చేయాలి అంటే 4 కాదు 8 ఎంపీ సీట్లు కావాలని చెప్పి అడుగుతున్నారు జనసేన అధినేత అన్నది. 8 ఎంపీ సీట్లు ఇస్తారా? ఎవరు 4 ఇచ్చినా కనుక అంటే వాళ్ళకు ఉన్నటువంటి బలానికి ఎక్కువేనేమో. మరి నాయకులు వస్తున్నారు కదా, ముద్రగడ పద్మనాభం, కొనతాల రామకృష్ణ, అంబటి రాయుడు అని పేరున్న వాళ్ళు ఇంకా మరి వీళ్ళకైనా ఎంపీ సీట్లు కావాలిగా.
అలాగే చేస్తారేమో, చూద్దాం రాత్రి వరకు ఏమైనా క్లారిటీ వస్తుందేమో.